ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసు పైబడే కొద్దీ చాలామందికి మతిమరుపు రావటం, బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వటం, కాస్త కొన్ని మర్చిపోవటము, అనుకున్నది వెంటనే గుర్తుకు రాకపోవటము, బ్రెయిన్ కొంచెం డల్ అవ్వటము, ఇట్లాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం. పూర్వం రోజుల్లో ఇవన్నీ కూడా 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి అట్లా వస్తే ఇప్పుడు 55-60 ఏళ్ళకే ఈ బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం, మతిమరుపు రావటం, మెమరీ లాస్ అవ్వటం, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నిద్ర తగ్గిపోవటము, వ్యాయామాలు చేయకపోవటము, ఒబిసిటీ ఎక్కువ రావటము, బయట హాని కలిగించే ఆహారాలు ఎక్కువ తీసుకోవటము. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మెదడు కణాలు కుసించుకుపోవటం, మెమరీ లాస్ అవ్వటం అనేది ఎక్కువ మందిలో జరుగుతూ ఉన్నది. ఈ మధ్య స్ట్రెస్ మెయిన్గా ఎక్కువ హాని కలిగిస్తుంది బ్రెయిన్ సెల్స్కి. కానీ ఇలాంటి సమస్యలన్నిటి నుంచి మన బ్రెయిన్ సెల్స్కి, నర్వ్ సెల్స్కి బాగా మేలు చేసే ఆహారాలు కనుక మనం కొన్ని తినగలిగితే మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ అంటారు. వీటి వల్ల బ్రెయిన్కి, నర్వస్కి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి 7 మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ని ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. ఎందుకు అది మెమరీని బూస్ట్ చేస్తుందో మీకు సైంటిఫిక్గా ఎందుకు వాడుకోవాలి, దాంట్లో ఉండే విశేషత తెలిస్తే మీరు తింటూ మీ పిల్లలకు పెడుతూ ఉంటే మనిషికి మేధాశక్తి ఋషుల వల్ల 130-140 సంవత్సరాల పాటు అది బాగా పనిచేయటానికి, మనిషి అంటే మేధస్సు ఇది బాగుండటానికి మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ మంచిగా హెల్ప్ చేస్తాయి. అలాంటి వేడు ఒక్కొక్క దాన్ని విందాం. మొట్టమొదటిది గుమ్మడి గింజల పప్పు. ఇందులో జింక్ నెంబర్ 1గా ఉంటుంది. ఈ జింక్ అనేది మెమరీకి అతి ముఖ్యమైన పోషకం. ఈ జింక్ అనేది యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే బ్రెయిన్ సెల్స్ తాను రిపేర్ చేసుకోవటానికి కూడా జింక్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. బ్రెయిన్ సెల్స్ని రక్షించడానికి జింక్ లోపం కనుకుంటే గర్భవతికి, పుట్టబోయే బిడ్డలకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదట. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి, మెమరీ కానీ ఇట్లాంటివన్నీ కాస్త తేడాతో పుడతారని సైంటిఫిక్గా రుజువైంది. అందుకని గర్భవతులకి జింక్ లోపం రాకుండా ముందు నుంచి ఆ జింక్ వెళ్ళేటట్టు ఆ ట్యాబ్లెట్స్, సప్లిమెంట్స్ని అందిస్తుంటారు అక్కడ. అందుకని ఇలాంటి జింక్కి గుమ్మడి గింజల పప్పు. ఈ గుమ్మడి గింజల పప్పుని నానబెట్టుకు తినొచ్చు, వేపుకు తినొచ్చు. గుమ్మడి గింజల పప్పుల్ని కాస్త స్వీట్ లాగా చేసుకుని కూడా ఉండల్లాగా కూడా తీసుకోవచ్చు. గుమ్మడి గింజల పప్పు కూడా నానబెట్టి పేస్ట్లా చేసి వంటల్లో వేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాల గుమ్మడి గింజల పప్పుని మీరు బాగా ఇష్టంగా తినొచ్చు. మంచి టేస్ట్గా ఉండే పప్పు గుమ్మడి గింజల పప్పు, అట్లా వాడండి. ఇక రెండవ మెమరీ బూస్టింగ్ ఫుడ్ చూస్తే omega-3 ఫ్యాట్ ఉండే ఎక్కువ తినాలి. ఇవి 3 రకాలు ఉంటాయి. మీకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ చేసుకోండి. omega-3 నెంబర్ 1 రిచ్ ఆహారాలంటే చియా సీడ్స్, నెంబర్ 2 రిచ్ ఫ్లాక్స్ సీడ్స్, నెంబర్ 3 వాల్నట్స్. ఆర్డర్ ఎట్లా ఉంటుంది? చేపల కంటే ఎన్నో వందల రెట్లు omega-3 ఫ్యాట్ అనేది ఈ చియా సీడ్స్లో ఉంటుందన్నమాట. అందుకని omega-3 ఫ్యాట్ అనేది బ్రెయిన్ సెల్స్కి, నర్వ్ సెల్స్కి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది నర్వ్ సెల్ని హెల్దీగా ఉంచడానికి, బాగు చేసుకోవటానికి చాలా omega-3 అవసరం. ముసలితనంలో మతిమరుపు రాకుండా, బ్రెయిన్ అల్జిమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మనకి 1.6 గ్రామ్ omega-3 ఫ్యాట్ ఎవ్రీడే కావాలి. అలాంటిది ఇందులో మరి చియా సీడ్స్లో 18 గ్రాములు omega-3 ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే ఫ్లాక్స్ సీడ్స్, లవస గింజల్లో మీకు 13 గ్రాములు ఉంటుంది. వాల్నట్స్లో 11 గ్రాముల వరకు ఉంటుంది అనమాట. కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసి మీరు వాడుకోవచ్చు. ఇక మూడవది బాదం పప్పులు. ఈ బాదం పప్పు అనేది విటమిన్ ఈ రిచ్. ఇది బ్రెయిన్ సెల్స్ని లైఫ్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. అందుకని బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి బ్రెయిన్ సెల్స్ యొక్క ఆయుష్ని పెంచడానికి, ఎక్కువ కాలం బ్రెయిన్ సెల్స్ అన్ని హెల్దీగా పనిచేయటానికి విటమిన్ ఈ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని బాదం పప్పులు రోజు 10-15 అన్నా తింటే బ్రెయిన్కి చాలా మంచిది. నాలుగవది సరస్వతి చూర్ణం. సరస్వతి ఆకులతో చేసిన ఈ చూర్ణము చాలా చాలా మంచిది అనమాట. ఈ సరస్వతి చూర్ణం ఏంటంటే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ బ్రెయిన్ సెల్స్కి బ్లడ్ సప్లై పెంచడానికి, బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నిటిని బ్రెయిన్ రోజు క్లీన్ చేసుకోవటానికి, కొత్త నర్వ్ సెల్, బ్రెయిన్ సెల్ ఫార్మేషన్కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది సరస్వతి చూర్ణం. అందుకని పూర్వం రోజుల నుంచి ప్రతి ఇంట్లో పిల్లలకి సరస్వతి చూర్ణం అనేది, సరస్వతి లీఫ్ నుంచి చేసిన చూర్ణాన్ని పెట్టడం ఒక ట్రెడిషనల్గా మన ఆచారాలు ఎందుకు పెట్టారంటే
బ్రెయిన్కి జరిగే లాభం ఇది అనమాట. నర్వ్ సెల్కి బ్రెయిన్ సెల్కి చాలా మేలు చేస్తుంది ఇది. అలాంటి దాన్ని వాడుకోవచ్చు. ఇక 5వది బ్లూబెర్రీస్. ఇవి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఉండే యాంథోసైనిన్స్ బ్రెయిన్ సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడానికి ఈ బ్లూబెర్రీస్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక 6వది అవకాడో ఫ్రూట్. ఇది పండ్లన్నిటిలోకెల్లా ఎక్కువ కొవ్వున్న ఫ్రూట్ అవకాడో. దగ్గర దగ్గర 23-24% ఫ్యాట్ ఉంటుంది ఇందులో. ఆ కొవ్వంతా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనమాట. అందుకని ఈ కొవ్వు బ్రెయిన్కి చాలా మంచిది. అందుకని బ్రెయిన్ హెల్దీగా ఉండటానికి ఇట్లాంటి కొవ్వు బాగా మేలు చేస్తుంది. కాబట్టి అవకాడో న్యాచురల్ ఫ్రూట్ చాలా చాలా మంచిది. దొరికినప్పుడల్లా చంటి పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా అట్లా పెట్టగలిగితే బాగుంటుంది. 7వ మెమరీ బూస్టింగ్ ఫుడ్ తీసుకుంటే పచ్చి కొబ్బరి. అందుకని పూర్వం రోజుల్లో అన్ని శుభకార్యాల్లో కొబ్బరి ఎందుకు పెట్టారంటే బ్రెయిన్కి మంచి ఫ్యూయల్ లాగా కొబ్బరి పనికొస్తుంది. లారిక్ యాసిడ్ లాంటి ఫ్యాట్ కానీ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి బాగా ఉంటాయి. అందుకని బ్రెయిన్ డెవలప్మెంట్కి బ్రెయిన్ సెల్స్కి మంచి కొవ్వు కొబ్బరి. అందుకని ఆరోగ్యానికి తినమంటే తినమని దేవుడి రూపంలో అయితే పెడితే ప్రసాదంగా పంచుతారు. 10 మందికి లాభం జరుగుతుంది, 10 మందికి పెట్టి వాళ్ళు తింటారని కొబ్బరిని అలా పెట్టడంలో ఉద్దేశం. అందుకని పూర్వంలోంచి కొబ్బరి ఎక్కువగా తినే కేరళ వారికి బాగా చదువు రావటానికి మేధాశక్తి ఎక్కువ ఉండటానికి ఎప్పటి నుంచో ఆచారాల్లో కేరళని చెప్తుంటారు కదా. అలాంటి దానికి కూడా కొబ్బరి ప్రధానంగా వాడటం వల్ల లాభమని అర్థమవుతున్నది. అందుకని ప్రతిరోజు ఇంట్లో గుడ్లు కొట్టడం కాదు, కొబ్బరికాయలు కొడుతుండండి. అంత మంచిది కొబ్బరి. ఒక కాయ కంపల్సరీ ఫ్యామిలీ అంతటికి వంటల రూపంలో వెళ్ళాలన్నమాట రోజు. ఇలాంటి 7 రకాల మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ని మీరు తీసుకుంటే మంచిది. ఎండు విత్తనాలన్నింటినీ నానబెట్టుకు తింటే మంచిది. మోతాదు మన అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువనే తీసుకోవచ్చు. పిల్లలకి 7టిని బాగా ముందు నుంచి పెట్టండి. మీరు కూడా అందరూ తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.